నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్ ఏదైతే వీసాలు ఇప్పిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ ఒక స్కామ్ చేశారో, అలాంటి స్కామే మన దగ్గర కూడా ఈరోజు కనిపిస్తోంది. 300,00,00,000 స్కామ్ చేశారంట సౌజన్య అనే ఆమె. వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్. ఇంకో దేశం పంపిస్తాం, వేరే దేశానికి పంపిస్తాం అంటూ స్కాములు చేస్తున్నారు. ఏంటిదంతా? ఇది విజయవాడ కేంద్రంగా జరిగిందంట. హ్మ్. సౌజన్య, ఆమె భర్త. అంటే ఇంకా బాగా వివరాలు వివరాలు బయటికి రాలా. తెలియలేదు. అవును. ఇది వెరీ బిగినింగ్‌లో ఉంది మనం స్కామ్. మాట్లాడుతున్నాం. ఆ! స్కామ్ బయటకొచ్చి వెరీ బిగినింగు. ఇంకా వివరాలు బాగా అందాల్సుంది. కాకపోతే సేమ్ నందూస్ వాళ్ళు ఎట్లా అయితే వీసాలు ఇప్పిస్తామని అలాగే స్టూడెంట్స్‌కి యూనివర్సిటీలో సీట్లు ఇప్పిస్తామని ఈ కన్సల్టెన్సీలనమాట. అవును. ఇట్లా ఇవి ముందుగా ఒకటి మాట్లాడుకోవాలి బాధితుల పక్షానే ఉంటాం ఎట్టి పరిస్థితుల్లో మనం. అవును. కానీ మీరు బాధితులుగా అవ్వకండి అని చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కరెక్టే అండి. మనం కేవలం క్రైమ్‌నే మాట్లాడితే ఉపయోగం లేదు. ఇంకొకరు మోసపోవద్దు కదా! ఇంకొకరు మోసపోవద్దు. పైగా వీళ్ళ బలం ఏంటి అంటే, ఈ కన్సల్టెన్సీలు పెట్టే వాళ్ళ భయం ఏంటి అంటే, ఈ ఎవరైతే డబ్బులు పెట్టి అక్కడికి వద్దాం అనుకుంటారో, ఇవన్నీ చెయ్యాలనుకునేవాళ్ళు, వీళ్ళ జుట్లు వాళ్ళ దగ్గరుంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా కాస్త దొడ్డిదారినే చూస్ చేసుకుంటున్నారు కదా! యూజ్ చేసుకుంటున్నారు. స్ట్రెయిట్‌గా ఎళ్తే ఇలాంటి వాళ్ళని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. తప్పదు కాబట్టి ఏదో దారి వెతుక్కుంటారు. ఆ దారే వాళ్ళకి ఇప్పుడు ఇదంతా నాకు ఎలా అర్థమైందంటే, నందూస్ వరల్డ్ విషయం మాట్లాడుతున్న సందర్భంలో నాకు లండన్‌లో ఉండే ఒక స్నేహితుడు కాల్ చేశాడు. హ్మ్. కాల్ చేసి ఆహ్, అసలు మీకు ఇప్పుడు బయటకొచ్చింది 1% హా! ఇట్లా ఈ స్టూడెంట్స్ మీద, ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద కన్సల్టెన్సీల పేరుతోటి దోపిడీ చేస్తున్న వాళ్ళు అక్కడ 99% మంది ఉన్నారు ఇంకా అని చెప్పారు. కోట్లలో సంపాదించే వాళ్ళు ఉన్నారంట. కోట్లలో గల్లీ గల్లీగా ఉంటాయంట. గల్లీ పచారీ కొట్టుల్లాగా. పచారీ కొట్టులాగా ఉంటాయి. వాళ్ళు ఆస్తులు మ్యాన్షన్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు ఇక్కడ మనం భవంతులు అని మాట్లాడుకుంటాం కదా! అక్కడ మ్యాన్షన్స్ అంటారు. మ్యాన్షన్స్ కొనుక్కొని సకల సౌకర్యాలు అనుభవిస్తా ఉంటారు వాళ్ళు. వాళ్ళు తుపాకీ దొరకరు. హ్మ్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక నష్టం జరిగింది అని అంటే మనం వెళ్ళి మాట్లాడుకోవటానికి మన ఎదురుగా ఒక మనిషి ఉంటాడు. అవును. అక్కడ పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు అంత ఈజీగా కమ్యూట్స్ కూడా ఉండవు కదా! హ్మ్. మనం ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళి ఆళ్ళని పట్టుకుందాం అనే లోపు ఆళ్ళు ఇంకెక్కడికో వెళ్ళిపోతారు. ఇట్లా ఏది ఏమైనా సరే ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, దూరపు కొండలు నునుపు అని చెప్పి, ఈ జనాలంతా ఇక్కడ పొలాలు, స్థలాలు అమ్మేసేసుకుని, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు, ఆ తల్లిదండ్రులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో వచ్చిన డబ్బులతోటి ఆళ్ళనెవరినో బాగు చేసే కన్నా, ఆ డబ్బులతోటి ఇక్కడ ఏదో ఒక జీవనోపాధి చూసుకోవటము, హ్మ్. చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటము, అవి చేసుకోవటం చాలా ఉత్తమం అనిపించింది నాకు. హా! అయితే వీళ్ళ బలహీనతను ఆసరాగా చేసుకొని వాళ్ళు వ్యాపారం చేయటము, పైగా వ్యాపారం చేస్తే చేశారు. మీరు వాళ్ళకొచ్చే జీతంలో నుంచి ఇంత పర్సెంటేజ్ తీసుకుంటాం అనుకోండి, తీసుకోండి. కానీ ఇట్స్ ద ఫైనల్‌గా వాళ్ళని అన్యాయం అయితే చెయ్యొద్దు. అంటే నిజంగానే ఉద్యోగం ఇప్పిచ్చారనుకోండి. వాళ్ళనుకుంటున్న దేశానికి పంపించారనుకోండి. ఈరోజు ఈ గొడవ లేదు. ఈ గొడవ లేదు. చెప్పింది చెప్పినట్టు ఎందుకంటే చేస్తే డబ్బులిస్తున్నారు వీళ్ళు. వీళ్ళిస్తున్నారు కాబట్టి. డబ్బులు తీసుకొని పని చేయకపోవడం, లక్షల్లో వసూలు చేయడం ఇక్కడ బాధాకరం. 25 ట్రై లక్షలు. చేయడానికి ఒక 50,000, 1,00,000 పోనీ 2,00,000 ఏసుకోండి. ఏదో ట్రై చేస్తున్నాం. అయితే అయితది లేకపోతే లేదు అనుకుంటే, సరే వీళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వస్తే వస్తది లేకపోతే లేదు వదులుకుంటే ఓ సరేలే 1,00,000, 2,00,000 కదా అనుకోవచ్చు. 25,00,000, 35,00,000 తీసుకున్న తర్వాత శటకోపం పెట్టేస్తే పరిస్థితి కష్టం కదండీ! చాలా కష్టం. అందుకే అసలు ఇంతంత బిజినెస్‌లు సాగుతాయి అనేది కూడా నాకు తెలీదు అంతకుముందు. హ్మ్. నిజమే. ఎవరికీ సాధారణంగా దీన్ని పెద్ద ఫోకస్ చేయలేదు ఈ విషయం మీద ఈ ఎవరు. విషయం మీద. అసలు ఇప్పుడు వీళ్ళు ఒక కన్సల్టెన్సీ ద్వారా ఎళ్తారండి అక్కడికి. ఎళ్ళిన తర్వాత అసలు ఆ కన్సల్టెన్సీ ఏంటి? ఆ బిజినెస్ అంతా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత ఏం జేస్తారు? ఆహ్, వీళ్ళకి ఉద్యోగం వచ్చిన తర్వాత మనం గూడా చేసుకుందాం గదా! అని మొదలెడతారు. మొదలెట్టి చేస్తారు. చేసిన తర్వాత కొన్ని
చెయ్యలేని హామీలు ఇస్తారు. అంటే రిజల్ట్ రాని వాగ్దానాలు ఊరికే చేసేస్తారు. చెప్పేస్తారు డబ్బులు చెప్పేస్తారు. తీసుకోవడం కోసం. తీసుకోవటం కోసం. తీసేసుకుని కొన్ని సార్లు ఏం చేస్తారంటే, ఎవరైనా గట్టిగా అడిగితే గనక వేరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల్ని వీళ్ళకిస్తుంటారు. ఇది ఒక మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగా కూడా అవుతుంటది ఒక్కొక్కసారి. అసలు ఇప్పుడు ఇంకా ఈ పుట్ట పగలాల్సింది ఎక్కడుందంటే ఇంకా ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ కూడా ఉన్నాయి. నందూస్ వరల్డ్ లో కూడా పాకిస్తాన్ దగ్గర కూడా పోయిందంట, ఫిలిప్పీన్స్ పోయిందంట. వాళ్ళ వ్యవహారం స్కామ్ అక్కడ కూడా జరిగింది. అంటే పాకిస్తాన్ నుంచి డబ్బులు కట్టారు. అదే అసలు బాధితులు ఉన్నారు. ఇప్పుడు అసలు ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాలో చూసుకుంటే గుజరాత్ వాళ్ళే దొంగ వేషాలతోటి వీటితోటి వెళ్ళేది. ఇప్పుడు ఇంటికొకళ్ళు వెళ్తారు, వెళ్ళి దీని మీద సినిమా కూడా వచ్చింది కదా, షారూక్ ఖాన్దో ఎవరిదో, డంకీ డంకీ మూవీలో. అంటే దీని ఎంత వేళ్ళూనికి పోయిందో చూడండి. అసలు మనకి ఇంత కాంక్ష దేనికి అనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మొన్న రెండోసారి వచ్చిన కొత్తల్లో కొంతమందిని ఆర్మీ విమానాలు కూడా ఎక్కిచ్చేసి పంపించేసేసాడు కదా, వాళ్ళ దేశాలకు పంపించేశాడు చూసారా. ఈ డంకీ విధానం ద్వారా అమెరికాకి వెళ్ళడానికి వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడతారో పేపర్లో చదివిన తర్వాత అనిపించింది. అసలు ఎందుకు మన దేశం వదిలి వెళ్ళాలి అనిపించేంత బాధ అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. పైగా ఇంత బాధపడి వచ్చే వాళ్ళని మోసం చేయటం మరింత దారుణం. ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే మీడియా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా స్పందిస్తుంటుంది. ఇప్పుడు నందూస్ వాళ్ళ మీద అంతంత చేసి హడావుడి చేసిన ఛానల్స్ ఇవాళ ఈ సౌజన్య విషయం పెద్దగా మాట్లాడట్లా. అంటే ఇప్పుడే కాబట్టి మాట్లాడట్లేదేమో, చూడాలి 2 రోజులు ఆగాలి. మనం 2 ఎర్లీ చేస్తుంది, మన దగ్గర రాగానే మాట్లాడుతున్నాం దీనికి సంబంధించి. ఏదైనా కానీ దీనికి 2 మార్గాలు. నాకు నేరం చేయటం ఇష్టం లేకుండా అన్నా పోవాలి, లేదు ఈ సాలిగూడులోకి చిక్కుకొని తెలివైన వాళ్ళన్నా ఉండాలి. ఈ 2 జరగాల్సిందే ఖచ్చితంగా. కానీ నేరం చేసే వాళ్ళు ఉన్నంతసేపు వీళ్ళు ఏదో ఒక వలలేస్తారు. అంటే మోసపోయిన బాధితులు అందరూ కూడా చదువుకోలేని వాళ్ళు కాదు, ఇలా జరగదేమో అని తెలియని వాళ్ళు కాదు కదా. నాకు ఇవన్నీ చూస్తే సినిమా ఇండస్ట్రీ చూస్తుంది అనిపిస్తుంది. ఏంటంటే ప్రతి సినిమా తీసేవాడు నాకు డబ్బులు వస్తాయి, నా సినిమా ఆడిద్దని అనుకుంటాడంట. కానీ తీసిన తర్వాతే తెలుస్తుందంట, ఒక్కొక్కళ్ళ చేతులు కాల్చుకున్న తర్వాత. అట్లా ఎవరి కాళ్ళకి ఒక నమ్మకం ఉంటుంది. సరే ఏదైనా కానీ మోసం చేయటం మాత్రం తప్పు, మోసపోవడం తప్పు కాదు నా దృష్టిలో, మోసం చేయడమే తప్పు. కానీ మరి ఇలాంటి వాళ్ళకి ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు కనబడుతున్నాయా మన దగ్గర? ఇప్పుడు మనం పోయినసారి నందూస్ అప్పుడు మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించి లైసెన్సులు ఇచ్చేది ఒకటి ఉంటుంది. ఆ లైసెన్సులు ఇచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు కొంత డిపాజిట్ పెట్టాలి అని. అలాంటి అయినా కానీ వచ్చేది అరకొరే. ఒక్కటే దీనికి మార్గం ఏంటి అంటే, మీకు 100% స్కిల్ ఉంటే, మెరిట్ ఉంటే మీరు ఏ దేశం వెళ్ళైనా నెగ్గుకు రాగలరు. మీకు స్కిల్లు అవి లేకపోతే ఈ దేశంలో ఏం చేసుకోగలరో అది చేసుకోండి. అంతకంటే మనం చెప్పగలిగింది ఏమీ లేదు. అటు ఇటు వెళ్తామనంటే ఇబ్బంది పడాల్సింది. ఇప్పుడు 20 లక్షలు వాళ్ళు సంపాదించుకుని దాచుకున్న డబ్బులే. ఇప్పుడు ఒక బాధితులండి మాట్లాడుతున్నారు, మేము అసలు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాము అంటారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలు ఏమైపోతారు అంటే, అసలు ఆ పిల్లల కోసమే కదా మేము ఇదంతా చేద్దాం అనుకుంది. 20 లక్షలు పెడితే ఇక్కడ ఏదైనా వ్యాపారం కూడా చేసుకోవచ్చు. ఆ పిల్లలకి ఏమీ చేయలేకపోతే అవును మేము బతికెందుకు అని మాట్లాడుతున్నారు. కానీ మొన్న నేను సోషల్ మీడియాలోనే చూశాను, పేపర్లో కూడా వచ్చిందో, మనము భారతదేశంగా చైనా నుంచి అలోవెరా తెచ్చుకుంటున్నామంట, రోడ్డు ఊడ్చుకుని చీపుర్లు తెచ్చుకుంటున్నామంట చైనా నుంచి. ఏమండి అసలు ఇట్లాంటి బిజినెస్లు పెట్టుకున్న డబ్బులు వస్తాయి కదా, కుటీర పరిశ్రమ పెట్టుకున్నా గానీ డబ్బులు వస్తాయి కదా. వాళ్ళకి ఇచ్చే 20 లక్షలు ఏదో ఇక్కడ ఏదన్నా పెట్టుకుని ఉంటే ప్రశాంతంగా. నాకు పొద్దున ఈ వీడియో చూడంగానే నాకు ఇదే గుర్తొచ్చింది. అసలు చైనాకి మనం అంత విదేశీ మార్గ ద్రవ్యం ఖర్చు పెట్టి
ఆ అలోవెరాలన్నో చీపుర్లు మనం అక్కడి నుంచి తెచ్చుకోవడం ఏంటి? అసలు ఇక్కడ మనకి ఈత చెట్లు లేవా? ఈత చీపుర్లు ఉంటాయి. లేదు కొబ్బరి కొబ్బరి చెట్లు కొబ్బరి రకరకాలు ఇప్పుడు చాలా చోట్ల రోడ్ల మీద పెట్టి అమ్ముతా ఉంటారు గదా! అంటే అక్కడి నుంచి ప్లాస్టిక్‌యి తెచ్చుకుంటున్నారేమో. ఏం జరుగుతుందో తెలీదు. అసలు మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి? ఇంతమంది వర్క్ ఫోర్స్ ఉంది గదా మన దగ్గర. హ్మ్. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.